కురుక్షేత్రంలో యుద్ధం ఇంకా మొదలే కాలేదు. కాని ఒక యువరాజు అన్న ఒక్క మాటతోనే ఆ యుద్ధ ఫలితమేంటో తేలిపోయింది. దుర్యోధనుడు తన గురువు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నాడు. ఈ మాటల్లో దాగి ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఓటమి వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం. ద్విజోత్తమా అంటే పొగడ్తలానే ఉంది కదా, కాని యుద్ధభూమిలో ఆ మాటకు అర్థం వేరే. ద్రోణుడు పుట్టిందే బ్రాహ్మణుడుగా, కాని వృత్తిరీత్యా యోధుడు. ఈ పిలుపు ఆ తేడానే ఎత్తిచూపుతోంది. పరోక్షంగా నీ శిష్యులైన పాండవులపై జాలి చూపకు అని రెచ్చగొడుతున్నాడు. దుర్యోధనుడు ఈ పదాన్ని ఒక మలుపుగా వాడుకున్నాడు. శత్రువుల గురించి మాట్లాడి ఇప్పుడిలా మాట మార్చాడు. దుర్యోధనుడిలోని భయమే ద్రోణుడిపై ఇలాంటి నీచమైన మాటల రూపంలో బయటపడింది. అసలు ఈ ఇద్దరి మధ్య సంబంధమేంటి? ఈ ఉద్రిక్తతకు కారణం తెలియాలంటే వాళ్ల గతాన్ని కొంచెం చూడాలి. ద్రోణుడు గొప్ప గురువే, కాని తాను పోరాడేది తప్పుడు పక్షం అని తెలిసిన మాటకి కట్టుబడి ఉన్నాడు. పాండవులకన్నా ఎక్కువ సైన్యమున్నా వాళ్ల వ్యూహాన్ని చూసి అతను భయపడిపోయాడు. దుర్యోధనుడి ఈ మాటలు అతని నాయకత్వ లోపానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పాండవులు ఒకే లక్ష్యంతో ఉన్న ఒక జట్టు, కాని కౌరవసేనలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. కౌరవ సేనాపతులు నలుగురికి పాండవులతో వ్యక్తిగత బంధాలున్నాయి. అందుకే వారి నిబద్ధత ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ఈ అంతర్గత విభేదాలే వారి ఓటమికి ప్రధాన కారణం అయ్యాయి. దుర్యోధనుడు చెప్పిన మాటలే కాదు, చెప్పకుండా వదిలేసిన విషయాలు కూడా అతని భయాన్ని బయటపెట్టాయి. అక్కడ లేని కర్ణుడిని గుర్తు చేసుకున్నాడు కాని అక్కడే ఉన్న కృష్ణుడిని, పాండవులని పేరుపెట్టి పిలవలేకపోయాడు. దుర్యోధనుడి మాటలు, మౌనం రెండూ అతనిలోని భయాన్ని స్పష్టంగా చూపించాయి. నిజానికి దుర్యోధనుడు ద్రోణుడితో మాట్లాడట్లేదు, తనతో తానే మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసులోని ఆందోళనను ఎలా మాటల రూపంలో బయటపెట్టడం సహజమే. కాబట్టి మన మాటలు, మన మౌనాలు మన అంతర్గత స్థితిని బయటపెడతాయి. ఒక యువరాజు ఓటమి నుండి మనం నేర్చుకోవాల్సిన కాలాతీత పాఠం